గుంటూరు నివాసులకు శుభవార్త. JCHSIM యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అంతర్జాతీయ పరిచర్యలు వారు నిర్వహించు సెప్టెంబర్ నెల నుంచి స్వస్థత అభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి మరియు మూడవ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం AC కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, సెమినార్ హాల్, గుంటూరు. మీరు సంప్రదించవలసిన నంబర్లు 741662988819. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817722. Suresh Musapet, when man of God prayed for us, God has blessed me with a wonderful, beautiful girl. We don't have children for more than 1 year, but when man of God prayed and blessed us, we had a beautiful baby here. ఎన్నాళ్ళ నుంచి మీకు పిల్లలు లేరు? 1 year నుంచి పిల్లలు లేరు. ఓకే, ఏమన్నా లేటా, డిలే అయిందా? కొంచెం వేరే కారణం వల్ల డిలే అయింది. ఓకే, సో నేను ఎప్పుడు ప్రార్థన చేశాను మీకు? మాకు ప్రార్థన చేసి 8 months అయిపోయింది. 8 months అవుతుంది. ఓకే, ప్రార్థన చేయగానే పాప అంటే మీరు ముసాపేట నియర్ వసంత హాస్పిటల్ దగ్గర హౌస్ విజిటింగ్కి వచ్చాను. వచ్చినప్పుడు ఎవరికైతే ఇంట్లో సమస్యలు కానీ వేరే పిల్లలు లేకుండా ఎవరైతే ఉన్నారో చెప్పండి అని నిలబడండి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మేము నుంచొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఓకే, పిల్లలు లేరని మీరు నాకు చెప్పారు. ఓకే, నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేశారు. ఆ ఇయర్లోనే మీకు కన్ఫర్మ్గా మీకు నేనేమని చెప్పాను? మీకు ఈ ఇయర్లో పిల్లలు కన్ఫర్మ్ అవుతారని చెప్పాను. కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, మీరు మళ్ళీ సాక్ష్యం చెప్తారు అని చెప్పారు. అదే మీరు చెప్పిన విధంగా మాకు ఎన్నాళ్ళకి నేను చెప్పిన ఎన్నాళ్ళకి చెప్పిన 1 year లోపే 1 year లోపే ఓకే, ఆ 8 months లోపే అద్భుతం జరిగిపోయింది. వావ్! చెప్పిన 1 week కన్సీవ్ అయ్యాను. నేను చెప్పిన విదిన్ 1 week లో కన్సీవ్. ఇస్ అ ఫస్ట్ బేబీ. వావ్! ఏం పేరు పెట్టారు? లాస్ట్ వీక్ మీరు పెట్టారు షారోన్ గ్లోరీ అనేసి. షారోన్ గ్లోరీ. సారీ నేనే పెట్టాను కదా. ఓకే, షారోన్ గ్లోరీ. ఇంకెవరికైతే పిల్లలు పుట్టలేదో వాళ్ళందరూ అద్భుత రీతిగా మహిమను ధరించుకుని వారు బయటకు పుడతారు, బయటకు వస్తారు. హల్లెలూయా, ఆమేన్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ షారోన్ గ్లోరీ. బీ బ్లెస్డ్, బీ బ్లెస్డ్, బీ బ్లెస్డ్. ఆమేన్. వెళ్ళిపోండి. మోహన్ ఫ్రమ్ మియాపూర్. దైవజనులు ఎప్పుడైతే ప్రార్థన చేశారో మా జీవితంలో ఉన్న అనేక దురాత్మ కార్యాల నుంచి, చేతబడి శక్తుల నుంచి గాడ్ సేవ్డ్ అవర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఆల్ విచ్ పవర్స్. హల్లెలూయా. అండ్ బిఫోర్ ఐ కుడెంట్ ఈట్ ప్రాపర్లీ, బట్ నౌ ఐ కుడ్ ఏబుల్ టు ఈట్ నౌ. వావ్. అండ్ ఈవెన్ ఐ వాస్ సెట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ మై ఫియర్స్. దేవుడు వీరి జీవితాలని, మీరు ఎన్నాళ్ళ క్రితం మీకోసం ప్రేర్ చేశాను? ఒక 1 month బ్యాకా? రండి, చెప్పండి, ముందుకు రండి. బాగుంది. ఇప్పుడు బాగుందా? అప్పుడు ఏమైంది? అప్పుడేమో అసలు ఆరోగ్యం బాగుండేది కదా. చేతపడి చేశారు, బాగోలేదు. ఓకే, తినేవాళ్ళు కాదు. ఇంకా ఒక రోజు తింటే రెండో రోజు ఏదో ఒకటి జ్వరము, కడుపు నొప్పి ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళ నుంచి మీరు ఎలా సమస్య పడ్డారు? ఎన్నాళ్ళ నుంచి అలా బాధపడ్డారు? 8 నెలలు. 8 నెలల దురాత్మ కార్యాల చేత 8 నెలల నుంచి బాధపడుతూ ఉన్నారంట. కానీ తర్వాత దేవుడు పూర్తిగా దాన్ని తీసివేశాడు. ఇప్పుడు మీరు తింటున్నారు. తింటున్నాం. రెగ్యులర్గా తింటున్నారా? ఏంటండి? వర్కౌట్ వెళ్తున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు గుర్తున్నాడు, ఇక్కడ ప్రేయర్కి వచ్చాడు. చెప్పండి. ఫాదర్, ఇక్కడికి వచ్చినప్పుడు నేను అసలు దేవుని ఎక్కువ నమ్మేటోని కాదు. దేవుడు నమ్మేవాళ్ళు కాదు. అంటే బయట ఇట్లా ప్రచారం చేస్తుంటే మా ఫాదర్కి చెప్పొద్దన్నాడు, కానీ చెప్పలేక. పర్లేదు, నో ప్రాబ్లం. అయితే ఇట్లా ఎవరు చర్చిలో ప్రార్థన చేస్తున్నా, ఏదైనా చేస్తున్నా అంటే నమ్మేటోని కాదు, నమ్మేవాళ్ళు కాదు. నాకు ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే ఏదో ఫేక్ ఉంటుంది, ఏదో ఫేక్ వీళ్ళు ఉంటుంది. ఫాదర్ అంటే వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసుకుంటారనే ఒక ఆలోచన ఉండేది నాకు. వాళ్ళ కోసం చేసుకుంటారు, డబ్బు కోసం చేసుకుంటారని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ చేతుల మీదుగా మా ఫాదర్ అన్నాడు, నేను చర్చికి రానన్నాడు. అయితే నేను ఒక జాబ్ చేస్తా హైటెక్ సిటీలో, క్యాబ్ డ్రైవర్. అవును, నాతో పాటు అయితే ఇట్లా నేను బాధపడుతుంటే మా అన్న నుండి, మీ ఫాదర్ని నా దగ్గర ఒకసారి తీసుకురా, మా ఫాదర్ ఎట్లా ఉంటాడో మీకు తెలుస్తుంది అని అన్నాడు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మా డాడీ అన్నాడు, నేను మళ్ళీ 1 month దాకా రాను, బాగా అయితే వస్తానన్నాడు. మా ఫాదర్ 1 month అయింది, ఇప్పుడు రాలేదు.
అయితే నేను ఆ రోజు అనుకున్నా ఈ చర్చ్కి వచ్చాను కదా, సరే ఈయన మాట నమ్మి వచ్చాను. గిరి గారి మాట విని వచ్చారు. వచ్చే ఒకవేళ మంచిగా అయితే ఒక 5,000 పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టిద్దాం అనుకున్నా. మా ఫాదర్కి మీ వల్ల మా ఫాదర్ మంచిగా ఉన్నాడు. నా వల్ల కాదు, నాలో ఉన్న యేసయ్య వల్ల అను. జీసస్ ఈజ్ గ్రేట్ అను. ఎస్, జీసస్ ఇస్ గ్రేట్. హల్లెలూయా. ఒక అన్యుడు దేవుడు అంటే అసలు పడనేటువంటి వాడు, ఏదో ఈ పాస్టర్ అందరూ డబ్బుల కోసం చేస్తారు, దానికోసం చేస్తారు, దీనికోసం చేస్తారు అని అన్నటువంటి వ్యక్తి నెల రోజులు దేవుడు మార్చేశాడు. విదిన్ 1 month గాడ్ చేంజ్ హిస్ లైఫ్ అప్సైడ్ డౌన్. మా ఫాదర్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. నౌ హి ఈస్ హ్యాపీ. వావ్. ఎలా ఉంటుంది ఇప్పుడు ఒంట్లో? బాగుంది సార్. అంతా బాగుంటుందా? బాగా తింటున్నావా? బాగా తింటున్నా. బాగా తింటున్నావు. పని కూడా వెళ్తున్నావు. ఆటో నడుపుతారు. హీ స్టార్టెడ్ ట్రాలీ ఆటో నడుపుతారు. అగైన్ హీ స్టార్టెడ్ హిస్ జాబ్. వావ్. 6 months. After 6 months. 6 months. It started the auto. Again. Thank you Lord. మీకు కూడా ఇటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీ ఇంట్లో మీ కుటుంబాలు జరగాలి. దేవుని నాకు వందనాలు. అయితే నేను బ్రదరు ట్రైడెంట్ హోటల్లో డ్రైవింగ్ చేస్తాము. పాపం 2-3 రోజులకు ఒకసారి రావట్లేదు ఈయన. ఎందుకు వస్తలేడంటే మా నాన్నకు బాగాలేదు, ఇట్లా భోజనం చేస్తలేడు, ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే భయం అవుతుంది మా నాన్నకి అన్నాడు. అంటే ఎందుకు ఏమైంది అంటే ఎవరు చేతబడి చెక్ చేసిందని ఎవరు చెప్పిర్రంట. సరే అని నేనన్నా, శివ నేను ఒక మాట చెప్తా, మీరు వింటావా అన్న. ఏందన్నా చెప్పాను. ఒక్కసారి మా చర్చికి నువ్వు తీసుకురా, మీ నాన్న ఒక్కసారి మా దైవజనుడు చేయబెట్టాడు అనుకో, మీ నాన్న 100% హీల్ అవుతాడు, మీ నాన్నకు ప్రాబ్లం ఉండదు అని నేను చెప్పిన వెంటనే శివ ఏమన్నాడు, నిజమా అన్నాడు. అంటే నేను ఇంతకుముందు వేరే చర్చికి తీసుకెళ్ళినా అన్నాడు. ఓకే. వేరే ఫాదర్ దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్ళిండంట. అయితే నేను అన్నా, సరే వేరే సంఘం తీసుకెళ్ళినావు, ఓకే, నేను కాదంటలేను, మా సంఘానికి తీసుకురా, మాది మహిమగల సంఘము, ఎక్సీడింగ్ గ్లోరియస్ చర్చ్ మాది అని చెప్తే శివ ఏం చేసిండు, సరేనా నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నేను ఒక్కసారి తీసుకొస్తా మళ్ళీ తీసుకురా అన్నాడు. నువ్వు ఒక్కసారి తీసుకురా. ఆ రోజు మీరేం చేసిరంటే తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కిడ్నీలు బాగలేదన్న వాళ్ళని 3 రమ్మన్నాడు. అవును. అన్నప్పుడు తను వెనుక కూర్చున్నాడు. నేను చేసిన మీ నాన్న కూడా తీసుకురా అన్న. ఓకే. మీరేం చెప్పిండ్రు, కిడ్నీలు బాగలేని వాళ్ళకు ప్రార్థన చేసిండ్రు. ఈయన చూసేమన్నారు, నీకు విచ్ క్రాఫ్ట్తో బాధపడుతున్నావు అని అన్నారు. మీరు ముందే చెప్పేసి స్టేజ్ మీదకి రమ్మన్నారు. ప్రార్థన చేసిన వెంటనే, అంటే అంతకుముందు ఫాస్ట్ 4 months నుంచి అన్నం తింటలేడు ఈయన. భయము 4 నెలల నుంచి అన్నం తింటలేడు. భయం ఉంది మనసులో, బయటకు వస్తే కొడతారు ఎవరో, తిడతారు ఎవరో అని భయం ఉంది. ఏదో తినేస్తుంది, ఏదో ఆయన భయపడుతున్నాడు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆటో ట్రాలీ ఉంది, తను ఆటో ట్రాలీ నడిపించేటోడు ఒకప్పుడు. ఆటో ట్రాలీ నడిపిక 4-5 months అయిపోయింది, పక్కకు పెట్టేసిండు. చేతనైతే లేదు, బలం లేదు, భయం ఉంది. అయితే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వెంటనే మనం వెనకాల మన భోజనాలు కదా, ఫుడ్ తిన్నాడు. మీరు ప్రార్థన చేసిన వెంటనే తిన్నాడు. తిన్న తర్వాత ప్రేయర్ చేపించిన, అది తీసుకెళ్లి డైలీ వాటర్లో కలుపుకొని తాగమను, మీ నాన్నకి సమస్య లేదన్న. దగ్గర 4 weeks 5 weeks టెస్ట్ చేసిండ్రు, ఎట్లా ఉంటుంది అని టెస్ట్ చేసిండ్రు. సో 2 weeks నుంచి నేను వస్తామనంటే రా అని చెప్తా ఉన్నా. మొత్తానికి ఈ వారం వచ్చిండు, మొత్తానికి సెట్ అయిపోయాడు, బయట తిరుగుతున్నాడు, తన పని తను చేసుకున్నాడు. హల్లెలూయా. అందరండి ఫుడ్ లో పవర్ ఉందని చెప్పండి. నేనేదో మీకు చికెన్ లేక నేను పెట్టట్లేదు అక్కడ. బట్ దెర్ ఈస్ పవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వెన్ యూ ఈట్ ద ఫుడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ షల్ సీ ద మిరకిల్స్. ఆమేన్. వావ్. మోహన్ గారు, గాడ్ బ్లెస్ యూ సార్. శివ, యువర్ ఫెయిత్ ఈస్ గ్రేట్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారా? చేయొద్దండి. ఇంటర్ చదివిన వాళ్ళు నిలబడమ్మా. ఈమెకి రేపొద్దున కిమ్స్ హాస్పిటల్లో ఆయన పేరేంటమ్మా, భాస్కర్ రావు గారిని తీసేసి ఏమైనా కూర్చోబెట్టారు అనుకో, ఏమి నడిపిస్తుందా? కిమ్స్ హాస్పిటల్ మొత్తాన్ని నడిపిస్తుందా? అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు కదా నీ దేవుడు. ఇచ్చాడు ఆమెకు జాక్పాటు. ఇంటర్ చదువుతుందామే, తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? జాబ్లో. భాస్కర్ రావు గారి ప్లేస్లో కుర్చీలో కూర్చోబెట్టి ఈమె చేయగలదా? చేయలేదమ్మా. ఎంతమంది కారులో చేతులు ఎత్తండి, కారులో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, కారులో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కారు ఉందా? లేడీస్ కాదు, నాకు జెంట్స్ కావాలి. సార్ ఒకసారి నిలబడండి సార్. మీకు 4-wheeler ఉంది కదా? అవును సార్. మీకు డైరెక్ట్గా ఒక జెట్ ప్లేన్ ఇస్తే మీరు నడపగలరా? నడపలేరు. హల్లెలూయా. ఆగండి, పోని జెట్ వరకు వదిలేసింది. సరే మైక్ పడండి సార్.
శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇస్తాను సార్, నడుపుతారా? పోనీ అంతలో ఎందుకు సార్, శతాబ్ది ఎందుకు? అక్కడ గూడ్స్ బండి ఉంది, అది నడుపుతారా? నడపలే. హీ కెనాట్ హ్యాండిల్. వై? ఏ ట్రైన్ ఎంత 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 విలువైంది? ఏ ఫ్లైట్ ఎంత విలువైంది? కొన్ని వేల కోట్ల విలువైంది ఫ్లైట్. ఐశ్వర్యమా కాదా? నడపగలరా? నడపలేడు. డాక్టర్ ఆమె నడపగలదా? చేయలేదు. ఏం కావాలి వారికి? చెప్పాలి, ఏం కావాలి సార్? అదే కనుక మీకు ట్రైనింగ్ ఇస్తే ఇవి నడపగలరా లేదా? నడపగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు రాజ్యాన్ని ఎలా నడిపించాలో సొలొమోనుకి దేవుడు ఎక్కువచూడు సార్. ఏం నేర్పిస్తున్నాడు? జ్ఞానము. ఈరోజు నువ్వు జ్ఞానం అడుగుతావా దేవుడిని, డబ్బు అడుగుతావా? జ్ఞానము లేక ఉద్యోగం నుంచి పీకేసిన వాళ్ళు ఎంతమంది, జ్ఞానము లేక వివాహ జీవితంలో కోల్పోయిన వాళ్ళు ఎంతమంది, జ్ఞానము లేక గొడవలు, సమస్యలు, కేసులు, అది ఇది రోగాలు పాలిన వాళ్ళు ఎంతమంది. హల్లెలూయా. ఈ లోకమంతా ఏలేదేంటి తెలుసా? డబ్బు అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఈ సర్వలోకముని నేను నా మహిమతో నింపుతాను. ఐ విల్ ఫిల్ దిస్ ఎర్త్ విత్ మై గ్లోరీ. అదే దేవుని మహిమ నీలో ఉందనుకో, నువ్వు ఏదైనా చేయగలవు. అప్పుడు జ్ఞానం అడిగినప్పుడు దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడు? చదువు మా తర్వాత. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొక్కడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. మళ్ళీ చదవమ్మా. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అంటే ఈజ్ మనీ ఈజ్ అ బోనస్ ఆర్ ఫర్ మనీ యూ హ్యావ్ టు బెగ్ గాడ్? మనీ అనేది నీకు బోనస్సా, లేకపోతే నాయనా డబ్బు నేను అడుక్కోవాలా దేవుడిని? నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు నేను నీకు ఏమిస్తున్నాను ఈరోజు? నీకు కావాల్సిన డబ్బు నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో. మీరైతే ఏమడుగుతారమ్మా దేవుడిని? నిజం చెప్పండి, ఏమడుగుతారు దేవుడు? దేవుడే కనుక మీకు ప్రత్యక్షమయ్యాడు, నువ్వేమడుగుతావు దేవుడిని? ఐ థింక్ ఫర్ యూ యువర్ డాడ్స్ హీలింగ్, రైట్? ఐ నో. ఎవరైనా సరే దేవుని జ్ఞానం అడుగుతారా? అసలు అంత దమ్ముందా, అంత ఇది ఉందా? లేదు. కానీ సీక్రెట్ ఏంటి తెలుసా? దేవుడి దగ్గర జ్ఞానం అడిగితే ఆరోగ్యం ఆటోమేటిక్గా దేవుడికి ఇచ్చేస్తాడు, సమృద్ధి నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మంచి భర్త నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు, పిల్లలు నీకు ఆటోమేటిక్గా పుడతారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అందరినీ ఎందుకు తెలుసా అనండి ఒకసారి. ఎందుకు దేవుడు జ్ఞానం అడగమన్నాడు? సరే, మీ డాడీకి హీలింగ్ కావాలి, ఆమె హీలింగ్ అడుగుతుంది. ఆ అమ్మాయి పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అడుగుతుంది. ఈమెకి భర్త రావాలి, భర్త అడుగుతుంది. కానీ జ్ఞానం అడుగుతారా? అడగరు. ఎందుకు జ్ఞానం అడగరయ్యా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ట్విస్ట్ ఉంది, పక్కన ఒక ట్విస్ట్ ఉందంట. అక్కడ చెప్పండి. ఇంత వాక్యం చెప్పినా చివరికి మీరు జ్ఞానం అడగట్లేదు, చూసారా? నమస్కారం సభకి. ఓ మై గాడ్. ఇప్పుడు అడుగుతారు జ్ఞానం. దిస్ ఈజ్ ద రెవల్యూషన్. హల్లెలూయా. దట్స్ వై ఐ టోల్డ్ యూ దిస్ వీక్ డోంట్ మిస్. ఏమ్మా, నిజంగా కాదు, అవునా కాదు? మీ ఇద్దరు ఒకసారి నిలబడండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్. ఐమ్ ఆస్కింగ్ యూ. కమ్ ఆన్, స్టాండ్ అప్. నిజంగా ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకో, ఏం అడుగుతావు? నిజంగా ఒక మాట ప్లీజ్. జ్ఞానము ఇప్పుడు అది చెప్పొద్దు, ఇందాక చెప్పింది చెప్పండి. ఏం అడుగుతారు? యువర్ డాడ్స్ హీలింగ్. ఎందుకంటే వాళ్ళ డాడీ పక్షవాతం, పెరాలిటిక్ వచ్చి అలా పడిపోయారు. వాళ్ళకేం కావాలి? వాళ్ళ డాడీ స్వస్థత వాళ్ళకి కావాలి. మీ డాడీ స్వస్థత దేవుడు మీకు దయచేశాడు యేసు నామములో. Sit down. Right now. Stand up. Right now. The power of the Holy Spirit is going and touching your father's head and leg, hands in Jesus' name. Be healed. Finished. Sit down. అమ్మా నిలబడు. చూడండి. You see. దేవుడు జ్ఞానం అడుగుతా, మీ భర్తను అడుగుతావా? ఆయన రావాలంటాను. ఏం కావాలంటుంది? మా ఆయన కావాలి బెదర్ అంటాను. జ్ఞానము ఏమ్మా, జ్ఞానం అడగవా? అడుగుతానన్నా. ఫస్ట్ భర్త తర్వాత జ్ఞానమా? చెప్పమ్మా. జ్ఞానం అడిగి మా భర్తను రమ్మని అడుగుతాను. ఎందుకు భర్తను ముందు అడగవు? జ్ఞానం వస్తే మీ భర్త వచ్చేస్తాడా?
ఎలా వస్తాడు? దేవుడు రప్పిస్తాడు నమ్మకం. దేవుడు అది ఎలా రప్పిస్తాడు? నేను అడుగుతున్నాను అన్న, జ్ఞానం అడుగుతున్నాను అన్న, వాక్యం వింటున్నాను అన్న ఇక్కడ, అందుకే నేను బలపడుతున్నాను. ఓకే, షీఈస్ ట్రైంగ్ టు కోప్ అప్ విత్ మీ. ఎంతమంది ఉద్యోగం అడుగుతారు, ఇక్కడ రకరకాలుగా అడుగుతారు, కానీ దేవుడు ఎందుకు జ్ఞానం అడగమని చెప్పాడు తెలుసా? పక్కన చెప్పండి, సిద్ధంగా ఉండండి అని చెప్పండి. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పండి. గెట్ రెడీ అని చెప్పండి. గెట్ రెడీ అని చెప్పండి. ఇది చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు, ప్రభా నాకు నీ జ్ఞానం కావాలి ఆయన. డబ్బు వదే, డబ్బు భర్త దేవుడు తర్వాత ఆయనే వచ్చేస్తాడు. పిల్లలు ఏముంది ప్రభా, లేట్ అయింది, 4 సంవత్సరాలు లేట్, వచ్చేస్తారు లాలే. అందరండి జ్ఞానము ఫస్ట్. అందరండి జ్ఞానము ఫస్ట్, తర్వాత అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే జ్ఞానము వాక్యంతో సమానం. దేంతో సమానం? వాక్యం చదివితే నీకేమొస్తుంది? ఎఫెసీయులకు రండి, 1వ అధ్యాయము 17వ వచనం చదవండి అమ్మా. ఎందుకు మనము జ్ఞానం అడగాలి? వై వీ షుడ్ ఆస్క్ విజ్డమ్. చదవమ్మా. మరియు మీ మనోనేత్రములో వెలిగింపబడినందున, మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు. మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు. ఎవరిని తెలుసుకోవడానికి? దేవుడు ఇప్పుడు జ్ఞానం ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళ డాడీ కోసమా? వీళ్ళ హస్బెండ్ కోసమా? ఎందుకు ఇస్తున్నాడు దేవుడి జ్ఞానము? ఎవరిని తెలుసుకోవడానికి? By the wisdom that God gives you, you should know how powerful is your God. దేవుడు నీకు జ్ఞానం ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు దేవుడిని జ్ఞానం ఎందుకు అడగాలి అంటే, ఆయన ఎంత గొప్పోడో నువ్వు తెలుసుకోవడానికి జ్ఞానం అడగాలి. ఆయన ఎంత గొప్పోడో నువ్వు తెలుసుకుంటే మీ డాడీ క్షణాలు లేచిపోతాడు. ఆయన ఎంత గొప్పగా స్వస్థపరుస్తాడో నీకు తెలిస్తే మీ డాడీ క్షణాలు లేచిపోతాడు. ఎంత గొప్పవాడో గనక నువ్వు తెలుసుకుంటే నీ భర్తని రా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఎంత గొప్పోడో నీ దేవుడు నువ్వు తెలుసుకుంటే రావాల్సిన డబ్బులు, ఏ రా బాస్ నీ దగ్గరికి వచ్చేస్తున్నా అని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, భర్త, కారు, బంగళా, ఆయన, పిల్లలు అడుగుతారా? దేవుని జ్ఞానాన్ని అడుగుతారా? ఎందుకు? దేవుని జ్ఞానము దేన్ని తెలుసుకోవడానికి నీకు సహాయం చేస్తుందంట? తండ్రి యొక్క మహిమను. తండ్రి మహిమ కనుక నీ దగ్గర ఉంటే వా, మిరక్లెస్ బేబీ నీకు పుడతారు రాత్రే. నీవు తండ్రి అయిన మహిమ తెలుసుకోవాలని జ్ఞానం అడిగావు కదా, అందుకు ఈరోజు నీకు కమల పిల్లలు నేను నీకు ప్రసాదించేదను. 2 అట్టి పనులు తీసుకో అందవు. నీకు కమల పిల్లలు నేను యేసునామములో నీకు దయచేస్తున్నాను, తీసుకోపో. నిద్ర పట్టదు, గిలగిలగిల కొట్టుకుంటూ ఉంటావు. అబ్బా పిల్లపడు దయాప్రాప్తురాలా, బుధవారం రోజు నువ్వు జ్ఞానోదయం అయింది. నీ కూతురికి మంచి పెళ్ళి, మహిమ కలిగినటువంటి దేవుడిని నువ్వు జ్ఞానంతో వెతికావు కదా, ఆయన నీకు మహిమకరంగా నీ కుమార్తెకు మంచి భర్తను తీసుకుని నీకు మంచి అల్లుడిని నీకు దయచేయబోతున్నాడు. దయాప్రాప్తుల థ్యాంక్స్, హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్ మ్యాన్. ఎవ్రీథింగ్ యూ రిసీవ్ ఫ్రమ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. నిజంగా జ్ఞానం ఎందుకు అడగాలంటే, ఇదిగో ఎందుకు అడగాలి. ఎందుకు అడగాలంటే చూడండి, 19వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపుడగు తండ్రి. ఎక్కడైనా పులి స్టాప్ కానీ కామా కానీ ఉందా? తీయండి ప్రతి ఒక్కరు. అమ్మా అయ్యా, దేవుడు మీ చేతులు బైబిల్ కొనుక్కోవడానికి ధన్యత ఇస్తే, దేవుడు కనుక మీకు చేతులు ఇస్తే, ఆ చేతిలో సంపద కనుక పెడితే, ఆ చేతిలో 10 రూపాయలు కనుక చేతిలో పెడితే, దయచేసి ఆ బైబిల్స్ తీయండి ప్లీజ్. ఐ బెగ్ యూ, టేక్ దోస్ బైబిల్స్. ఏది నువ్వు చనిపోతే నీతో పాటు ఏది రాదు. నువ్వు వేసుకున్న షర్ట్ రాదు, నువ్వు వేసుకున్న గోల్డ్ చైన్ రాదు, నువ్వు కొనుక్కున్న బంగ్లా రాదు, నువ్వు కొనుక్కున్న బెంచ్ కార్ రాదు. వచ్చేది దేవుని ఆత్మ, దేవుని వాక్యం మాత్రమే. యు నో వై? బికాస్ God made you with his word. He made you with his word. ఆయన వాక్యంతో నిన్ను సృష్టించాడంట. హల్లెలూయా.
ప్రతి ఒక్కరు వాక్యం తీయాలి. నేను చెప్పిన వచనం ప్రతి ఒక్కరు తీయాలి. ఎందుకు జ్ఞానం అడగమని దేవుడు చెప్పాడు? వై గాడ్ స్ట్రెస్డ్ సాల్మన్ టు ఆస్క్ విజ్డమ్? వై? బికాస్ హియర్ ఇస్ ద రీజన్. ఎందుకో తెలుసా? దేవుడు ఒక్క మాట చేత భూమిని ఆకాశాన్ని దేంతో సృష్టించాడు తెలుసా? మొదట ఇట్ వాస్ ద ఎర్త్ అండ్ హెవెన్స్ వర్ డిజైన్డ్ ఇన్ హిస్ బ్రెయిన్ ఫస్ట్. భూమి ఎలా ఉండాలి, ఆకాశం ఎలా ఉండాలి, నదులు ఎలా ఉండాలి, సముద్రం ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి అనేది మొట్టమొదటిగా స్కెచ్ అయింది, ప్లాన్ అయింది ఎక్కడో తెలుసా? ఆయన బ్రెయిన్లో. అంటే ఆయన జ్ఞానములో. ఆ జ్ఞానమును దేంతో బయటికి తీసుకొచ్చాడు? వాక్యముతో. విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ గాడ్ డీపర్, నోయింగ్ హిస్ గ్లోరీ. పక్కన చెప్పండి, జ్ఞానము అంటే దేవుని మహిమను తెలుసుకోవటమే. చెప్పాలి, పక్కన చెప్పాలి. జ్ఞానము అంటే దేవుని మహిమ తెలుసుకోవటమే. మళ్ళీ చెప్పండి, జ్ఞానము అంటే దేవుని మహిమ తెలుసుకోవటమే. విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర జ్ఞానం అడుగుతావో, అంటే ప్రభువా నాకు నీ జ్ఞానం ఇవ్వయ్యా అంటే, నువ్వు డైరెక్ట్గా దేవుడిని ఏమడుగుతున్నావు? దేవా నీ మహిమ నాకు చూపించు, దేవా నా జ్ఞానం ఇవ్వయ్యా, స్వస్థపడటానికి నా జ్ఞానం ఇవ్వయ్యా అంటే, దేవా నీ మహిమ కలిగిన హస్తముతో నా భర్తని స్వస్థపరచు అని అడుగుతున్నావు డైరెక్ట్గా నువ్వు. హల్లెలూయా. నా జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా అంటే, నీ మహిమను తెలుసుకునేటటువంటి అటువంటి విశ్వాసం నాకు దయచేయి ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా దావీదు చేసిన తప్పే సొలొమోను చేయొద్దని చెప్పాడు. సొలొమోను కూడా ఆ తప్పు చేయకుండా నీ జ్ఞానముని అడిగాడే తప్ప డబ్బుని అడగలేదయ్యా. ఈరోజు నేను డబ్బు వెంట వెళుతున్నాను, ఈరోజు నేను వాటి వెంట వెళుతున్నాను, యహలోక భోగాల వెంట వెళుతున్నానే కానీ నీ జ్ఞానమును మాత్రం నేను అడగట్లేదు ప్రభువా. కమాన్ రైజ్ యువర్ వాయిస్ అండ్ ఆస్క్ హిమ్ a wisdom of God. దేవుని జ్ఞానాన్ని అడిగితే దేవుని మహిమను అడుగుతున్నట్టే, నువ్వు జ్ఞానమును అడిగితే దేవుని మహిమను అడుగుతున్నట్టే. ప్రభా ఉద్యోగం రావడం గొప్పతనం కాదయ్యా, ఆ ఉద్యోగాన్ని ఎలా నడుపుకోవాలి నాకు దయచేయి ప్రభా. ఆ ఉద్యోగాన్ని ఎలా రూల్ చేయాలో నాకు నేర్పించు ప్రభా. అయ్యా ఇదిగో అప్పును తీర్చేటటువంటి జ్ఞానము నాకు దయచేయి ప్రభా. డబ్బును సంపాదించు సామర్థ్యము నాలో పెంచు ప్రభా. హల్లెలూయా. రబా షకరా బాబా 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 బాబా. Fill everyone Lord with your spiritual gifts Lord. నువ్వు జ్ఞానం అడుగుతున్నావంటే దేవుని మహిమను అడుగుతున్నావు. జ్ఞానం అడుగుతున్నావంటే దేవుని శక్తిని అడుగుతున్నావు. జ్ఞానం అడుగుతున్నావంటే యేసయ్యని డైరెక్ట్గా పనిచేయమని అడుగుతున్నావు. సహోదరుడా, సహోదరి, ఓ మై beloved daughter and my beloved son, God is telling you today, ask my wisdom. భూమిని ఆకాశమును నా జ్ఞానంతో చేశాను. నీకు చిన్న జాబ్ ఇవ్వలేనా? భూమిని ఆకాశమును సృజించా నేను, నీకు నీ భర్తని మార్చలేనా? భూమిని ఆకాశమును తెరలను నా చేతులతో ఇలా చేశానే. ఈరోజు నీకున్న శ్రమ నుంచి నేను విడిపించలేనా? నీ బిజినెస్ని పెంచలేనా? నీ కుటుంబాన్ని ఆదరించలేనా? నీ కుటుంబాన్ని పోషించలేనా? నీకు డబ్బులు ఇవ్వలేనా? నీ బిడ్డలను కాపాడలేనా? నీకు పెళ్లి జరగదా? నీ బిజినెస్ జరగదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. అడుగమ్మా, ఇదే మంచి సమయము. దేవా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభా. I'm asking your wisdom today Lord. When I'm asking your wisdom, I get everything on this earth. నాకు కావాల్సినంతయు నాకు దొరుకుతుంది ప్రభా. ప్రభా సొలొమోను అంటున్నాడు, ఈ భూమి కింద ఉన్నది సమస్తము వ్యర్థమే, కానీ దేవుని జ్ఞానం ఉంటే అన్నీ నా దగ్గర ఉంటాయి ప్రభా. ఎవ్రీథింగ్ ఐ రిసీవ్ ఇన్ మై లైఫ్ జీసస్. అడుగమ్మా, అడుగు అయ్యా, అడుగు. సమయాన్ని వ్యర్థం చేసుకోకు అయ్యా. రేపటి దినం ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపటి దినంలో ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. అదే జ్ఞానము ఉంటే దేవుడు నీకు బోధిస్తాడు. అమ్మా జాగ్రత్తగా ఉండు, రేపు అటు వెళ్ళకు, అయ్యా జాగ్రత్తగా ఉండుకు, అదిగో అటు పక్కకి వెళ్ళొద్దు అని దేవుడు నీతో మాట్లాడతాడు. జ్ఞానం ఉంటే నువ్వు దేవుడిని ఆకర్షించుకుంటావు నీ వైపు. జ్ఞానం ఉంటే నువ్వు దేవుడు నీ వైపు ఆకర్షించుకుంటావు. God will run to you if you have a wisdom. Hallelujah. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క మహిమ తెలుసుకున్నటకు జ్ఞానము వివేచన కలిగినటువంటి ఆత్మలతో దేవుడి రోజు నిన్ను నన్ను నింపాడు.
దేవుని మహిమను ఈ రోజు నుంచి ఎక్స్ప్లోర్ చేయి నీ జీవితంలో. Find His glory in your job. Find His glory in your hospital. Find His glory in your kitchen. Find His glory in your family. Find His glory in your marriage life. Find His glory in your children life. Find His glory everywhere you go. ప్రతి చోట ఆయన జ్ఞానమును తెలుసుకున్నటకు, దేవుని మహిమను చూచుటకు ఈరోజు నీకును నాకును మహిమను చూచుటకు నీకు జ్ఞానం కావాలమ్మా. మహిమ చూపించయ్యా అంటే ఆయన చూపించడు. ఆ మహిమను తట్టుకునే జ్ఞానం నీ దగ్గర ఉందా? నీకు మహిమను చూపిస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు నీకు ఆకాశమునంతేటువంటి జ్ఞానమును దేవుడు నీకు దయచేయబోతున్నాడు. He will take you to the heavens, third heaven, second heaven and first heaven. You will reach. Thank you, Lord. దేవుడి రోజు నన్ను జ్ఞానముతో నింపి దేవుడు గొప్ప కార్యాలు చేశాడన్నవారు, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మనం మహిమపడదాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ నాకు 2 years నుంచి పిల్లలు లేరు కదా, మీరు ప్రేయర్ చేస్తున్నారు కదా. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాను బ్రదర్, మంచి ఎక్ఫామ్ అవుతుంది, ఈ మంత్ కన్సీవ్ అవుతావు అని చెప్పేసి. ఈ మంత్ కన్సీవ్ అయ్యామని చెప్పారా? అవును బ్రదర్. వావ్ హల్లెలూయా. ఎప్పటి నుంచో వెళ్ళి, వేర్ ఇస్ యువర్ హస్బెండ్? లాస్ట్ వీక్ ఐ ప్రేడ్ ఫర్ యూ రైట్? ఇక్కడ మిమ్మల్ని పిలిచి ప్రే చేశాను కదా బ్రదర్, మీరు చెప్పారు అప్పుడు మీరు కన్సీవ్ అవుతారని చెప్పారు. ఈ మంత్ మీరు కన్సీవ్ అవుతారని చెప్పాను. అవును బ్రదర్. నా సిస్టర్ కి కూడా ప్రేయర్ చేశాను, ప్రేయర్ టవర్స్ కి. ఓకే, తను కూడా ప్రేయర్ చేశారు. అమేజింగ్. గట్టిగా చెప్పడం కొడదాం ఒకసారి. ఈ మంత్లో కన్సీవ్ అవుతుందని చెప్పారంట. ఈ మంత్లో కంగ్రాచులేషన్స్. వావ్ మమ్మీ అండ్ డాడీ, గాడ్ బ్లెస్ యూ డాడీ. వావ్, ఇట్స్ అమేజింగ్ టెస్టిమనీ బ్రదర్. అసలు అనుకోలేదు నేనైతే, ఎప్పటి నుంచో చూస్తున్నాను, అందరూ చెప్తున్నారు ఏం కాదులే అనుకున్నా, నాకే పుట్టట్లేదు అని ఫుల్ ఎంత ప్రేయర్ చేస్తున్నా, 1 day ఫాస్టింగ్ ఉన్నా కానీ మంచి ఎక్ఫామ్ అవుతుంది. యాక్చువల్గా నేను అనుకోకుండా వెళ్ళాం హాస్పిటల్కి వెళ్ళారు. సిస్టర్ కొంచెం సిస్టర్ అయిపోయింది కంపల్సరీ అవుతుంది అంటే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఓకే చూద్దామని. లోపలికి వెళ్ళిన తర్వాత మరి నేను చెప్పాను కదా బ్రదర్ చెప్పారు. అదే నమ్మకం ఉంది చాలా, కానీ అందరికైతున్నా నాకైతలేదని. వావ్ హల్లెలూయా, అమేజింగ్. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. లాస్ట్ వీక్ కూడా సండే కూడా చెప్పాను కదా, మీ గురించి కూడా ప్రే చేస్తాను. ఇంకెవరికైతే పిల్లలు లేరో మీ అందరు కూడా దేవుడి పిల్లలు దయచేస్తాడు. దీస్ ఆర్ ద టెస్టిమనీస్. వావ్, ఫర్ 2 years ఎంత వేదన పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో. వావ్. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన యామ్ శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థన అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.